జారిపడ్డా అని చెప్పి నాకు సీఎం ఎందుకు అనుకుంటే ఇంకేం అవసరం. డిప్యూటీ సీఎం అయిన ఒక హీరోని చెప్పి నాకు రుణమాఫీ చేశాడు. గుంటూరు కృష్ణ కంటికి కూడా కనపడడు. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెబుతున్నా కదా, ఏడున్నా ఏ దిక్కునున్నా కానీ ఆ మాట కరెక్ట్ అండి. జైలుకి వెళ్ళిన వాళ్ళ పుణ్యాత్ములు అవుతున్నారని చెప్పేసి ఈ మధ్యకాలంలో వినపడుతుంది కూడా బాగా మైండ్కి ఎక్కింది పెద్దవాళ్ళకి. అటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇటు చంద్రబాబు నాయుడుకి కానీ జైలుకి వెళ్ళిన ఎవరినైనా కానీ ఈసారి పార్టీలో ఉంచకూడదని డిసైడ్ అయి ఉండారు ఇద్దరు. ఆ విషయం తెలియట్లే వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెబుతున్నా కదమ్మా, 29లో ఈయనకి సీటు కాదు కదా, 29లో ఈయన కంటికి కూడా కనపడడు. అది ఖాయం. అదేనమ్మా, తగ్గేదే లేదని అనగానే దెబ్బ కనపడిందమ్మా. ఏంది దెబ్బ అంటే జారిపడ్డా అని చెప్పాడు. ఇంకేం కాదు, బాత్రూమ్ లో జారిపడ్డాడంట. ఏదో జైల్లో జారిపడినా బాగుండేది, పోయి బాత్రూమ్ లో జారిపడ్డాడంటే ఇంకా అప్పటికే అర్థమైపోయింది జనానికి, ఇది బాగా జారిపడ్డాడు నాయన, ఇది బాగా జారిందిలే అని అప్పుడే అర్థమైపోయింది. అందుకని చెప్పేసి వాడికి స్ట్రాంగ్ గా ఇస్తున్నారు. ఎన్నిసార్లు జైలుకి వెళ్తే అన్నిసార్లు అంత ఫాలోయింగ్ పెరుగుతుంది అని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్తున్నారు. అది నిజమా అన్న? గుంటూరు జిల్లాలో ఆయన ఎవడు దేకరు. ఏంటంటే గుంటూరు జిల్లా వాళ్ళు సగానికి సగం మంది హైదరాబాద్లో ఉండరు, బయట రాష్ట్రాల్లో ఉండరు. కానీ ఎలక్షన్ల టైంలో చూడు, ఏడున్నా ఏ దిక్కునున్నా కానీ ఓటు వేయడానికి వస్తాడు. ఎవడంటే ముందు కృష్ణా జిల్లా వాడు, గుంటూరు జిల్లా వాడు, మిగతా వాళ్ళు రారు. ఒక్క గుంటూరు కృష్ణా జిల్లా ఓటు వేయడం, రాజకీయం అంటే అంత పిచ్చి, అంత ప్రాణం. ఓకేనా? కాబట్టి వస్తారు. ఉన్నా లేకపోయినా ఇల్లు ఉంటుంది, పొలం ఉంటుంది, పొలం కూడా ఖాళీగా వదిలేశారు. మరి ఇప్పుడు భూమి ఇచ్చారంటే నీకు ఉదాహరణ అదేను. ఓకేనా? ఒక కులం మీద నిడతామని కాదు, అన్ని కులాలు ఉన్నాయి నీ కాడ. యాదవులు మొదలు పెట్టుకో, ఎన్నెన్నో కులాలు ఉన్నాయి. పైకి తెచ్చింది బయట దేశాలకు వెళ్ళి బతకడం నేర్పిందే ఎన్టీ రామారావు గారు, టీడీపీ పార్టీ. పవన్ కళ్యాణ్ గారు వచ్చి సాయం చేశారు, నిలబడ్డారు. అందుకని ఆయనకు ఆదరణ వచ్చింది. 10 సంవత్సరాలు నలిగిపోయారుగా పవన్ కళ్యాణ్ గారు. 10 సంవత్సరాలు పోరాటం చేశాడు, నిలబడ్డాడు, రాజకీయంగా ఎదిగాడు. డిప్యూటీ సీఎం అంటే మాటలు ఎవరైనా వచ్చారో చెప్పు. అంత నేరుగా డిప్యూటీ సీఎం అయిన ఒక హీరోని చెప్పి నాకు మరి ఉంది, కళాఖండ ఉంది. కానీ అట్లాంటి ఆయన్నే కులం నుంచి దూరం చేయాలని ఇట్లాంటి పనికి మాలిన ఎదవలు చేస్తుంటే ఆ కులం పెద్దలు ఇంకా తిట్టకుండా ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ రియాక్షన్ బాగుంది. మిగతా పెద్దలు కూడా ఈ ఎదవని తీసించాలి. వీడి వెనకమాల నిలబడ్డా వాళ్ళని కూడా కొద్దిగా కంట్రోల్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓల్డ్ వీడియోస్ చంద్రబాబు నాయుడు గారి ఏది 746, 747 జీవోలు ఉన్నారు కదా, అది తీసుకొచ్చింది మా నాయన అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు తీసేయమని చెప్పింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వీడియోలు, ఓల్డ్ వీడియోలు ప్లే చేస్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజం? దోస్త్ మేరా దోస్త్ సినిమా చూసావా? ఎంత స్నేహంగా ఉండేవాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజకీయ పరంగా శత్రువులు ఎవరు? వాళ్ళిద్దరు. కానీ మిత్రులు శత్రువులు వేరు, విధానం వేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్ అభివృద్ధి ఏమైనా ఆపాడా? రుణమాఫీ చేశాడా? గుంటూరు కృష్ణా జిల్లా అంటే ప్రాణం తెలుసా ఆయనకి? అట్లాంటి జిల్లాల గురించి నువ్వు తెలుసుకోవట్లేదు. వైజాగ్ అనుకుంటున్నావు. నువ్వు ముందు అది తెలుసుకోవాలి. అమరావతి అంటే ఒక కమరావతి కాదురా బాబు, అందరూ ఉండారు. ముఖ్యంగా నీ రెడ్ల కులం కూడా ఉండారా బాబు. నువ్వు ఆదరించే వాళ్ళు ఉండరు, నువ్వు ఆదరించే పేద కులాలు ఉండరు. అన్ని కులాలు A to Z ఉన్న జిల్లాలు ఏ అంటే గుంటూరు కృష్ణ. 3 MP సీట్లు ఉన్నాయా? నీకు ఏ జిల్లాలో ఉన్నాయి? మరి నువ్వు పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే నీకు మంచి అనేది ఉంటుంది, రాజకీయం అనేది ఉంటుంది. ఇంకోసారి సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. నాకు వారసత్వం లేదులే, నాకు సీఎం ఎందుకు అనుకుంటే ఇంకేం అవసరం లేదు.